ఎప్పుడో పిల్లప్పుడు చూసి నువ్వు ఊరు మా తాతోళ్ళు ఇల్లు ఆడుందో ఇంకా ఎవరిని అడిగితే చెప్తారప్ప. నా అన్న మాది అనంతపురం అన్న, ఛార్జీకి లేదు డబ్బులు అన్న, 10 రూపాయలు అంటే దానిపై అన్న. డే ప్రతి ఓడు ఇదే. అనంతపురం ఢిల్లీ పర్సు పోయింది, అది పోయింది. 10 రూపాయలకు బతకలేవా? కాళ్ళు చేతులు ఎరగొట్టున్నట్లు 10 రూపాయలు కష్టం చేసుకొని తినలేవా? 10 రూపాయలు ఇంకేం పల్లె పట్టలేదా మీకే? రైనిపా పుట్టోడా దానం చేస్తే దానం చేయలేలా, లేకపోతే లేదు. నువ్వు ఎప్పుడో ఒకసారి చిక్తాప నా చేతిలోనా, అప్పుడు ఉంటుంది నీ కథ. ఈ పిల్లోడు ఉన్నాడా? ఈ పిల్లోనన్నా అడుగుదామే. బాబు ఒన్నూరు పిల్ల ఎక్కడా? మా తాత ఎక్కడ కింద ఉంటాడా? ఏ అది కాదు, ఒన్నూరు పిల్ల ఎక్కడా? తిరగదాడదేవా ఎక్కడ అంటే అది కాదు. ఈ రోడ్డు ఎక్కడ పోతుంది? ఈ రోడ్డు ఎక్కడ పోదా? మనం పోవాలా? ఈ ఊర్లో అంతా ఇట్లా నాయనలో ఉన్నారు కదరా, అంతా తిక్కోళ్ళు. నేను కాదు, నువ్వు పెద్ద తిక్కోడు. ఏంది కావాలన్నా? ఏందిరా నువ్వు అడిగేది? ఏంది నువ్వు అడిగేది? ముద్దు అడుగుతావా? ఏందిరా నువ్వు అడిగేది? అది కాదు, అది కాదు, అది కాదమ్మా. అక్క చెప్పేది నాక నేను అడిగింది ముద్దు కాదు తల్లి, సిగరెట్ అమ్మా అన్న. ఒక ముందు చెప్పచ్చు కదా, నోరు లేదా? ఇది కన్నాలు తినేవాడివే కాదు. అమ్మా ఒక సిగరెట్ అమ్మా. అబ్బా అంత తిక్కువలో ఉన్నట్లున్నారు ఈ ఊర్లో. అబ్బా కటా ఏంది కాదు అప్పుడు ఏంది చెప్పాను. అమ్మా ఇదేంద్రా, ఈ ఊర్లో ప్రతి ఒక్కరు ఆటి పైన కొట్టి పంపిస్తున్నారు. అమ్మయ్యా ఈ ఊర్లో ఉంటే కానీ చంపిస్తారేమో. ఊరు ఇడిసిపోవాలప్ప. మాయా అన్నమంటే పెడతాలే. వస్తున్నా ఉండి ఆడుకునే వాళ్ళ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళ పెట్టేకే సరిపోతుంది. బెండకాయ తాలింపు ఉంది, అన్నం ఉంది. అమ్మా దిన్నము అన్నము పప్పు సారేనా, ఇంకోటి ఏదో మటన్ చికెన్ ఉంటే వేయచ్చు కదా. నామ కూడా నన్ను అన్నాడు మటన్ చేయి చికెన్ చేయని. నువ్వెవరా పరిగేకి పెట్టిందే తీసుకొని పో. అవి పోతాంలే అమ్మా, పోకపోతే ఇంత కాపురం చేసేకొస్తాను అనుకున్నావా? నీళ్ళు కాకపోతే ఇంకో వెళ్ళా. మాయా బా ఊర్లో అందరూ ఎట్లెట్లున్నారు? పోయొచ్చా ఈరోజు చేనులోకి? ఏం చేసి వస్తాయి? అవునా? ముసలాడా రా, ఏమన్నా ఏమేమి పెట్టించుకొచ్చినావు ఈరోజు? ఏముందన్నా, చికెన్ ఫ్రై ఉంది, మటన్ పులుసు ఉంది. మీ ఇంట్లో నుంచి మజ్జిగ పెరుగు పంపిస్తే ఈ పూటకి అన్నం కలిసిపోతుంది. పెరుగు కూడా పంపించాలనా నీకు? అవునయ్యా, నేనే పంపించాలనా? నువ్వే పంపయ్యా. సరే పంపిస్తాలే. సరే ఇన్ని రోజుల నుంచి అడక తింటున్నావు కదా, ఏమాత్రం వెనకేసినావు? ఏంది? ఏముండయ్యా, అనంతరంలో 10 ఎకరాల మాగానే ఉంది, బళ్ళార్లో 10 సెంట్లు బయలు భూమి ఉంది, ఊరుకొండలో అయ్యప్ప సంగుడుగా ఫస్ట్ ప్లేస్ నాదే. ఊరుకొండలో సాయిబాబా గుడితోనా ఫస్ట్ ప్లేస్ నాదే, పెన్నోళ్ళ ఫస్ట్ ప్లేస్ నాదే. అవునా? అవునయ్యా, ఇవన్నీ స్థలాలు ఉంటాయ్యా. అన్నట్టు ఎన్నికేసుకున్నావా నువ్వు? అవునయ్యా. అయ్యో అబ్బా, సర్లే. దీంతో పాటు ఇంకా ఏమన్నా పెట్టలేదా? ఎవరేం పెట్టలేదయ్యా.
మీ ఇంట్లో పెరుగు పంపిస్తే తినిపోతాం. నువ్వు తినే తిండి అమెరికా అధ్యక్షుడు కూడా తినలేటరా. అంత స్పెషాలిటీగా నీకు జనాలు అందరూ పెడుతున్నారు నీకు. అవునా? సర్లే, బ్యాంకులో ఏమాత్రం ఉంది ఏంటి? ఇంట్లోనా బ్యాంకులోనా? బ్యాంకులోనా ఏదో ఉండదయ్యా. నీకు లేదా? నాకే లేనే లేదప్ప. నువ్వేం భయపడదు కదయ్యా, ఎప్పటికైనా కానీ నా అంతటి పని చేస్తాను నేను. అవునా? నిజంగా? నిజమా? చెప్పప్ప, ఏదైనా ఉంటే అట్లా చెప్పప్ప. ఇదేదో బాగుందిరా ఐడియా. ఆ ముసలోడు చూడి ఎంత వెనకేసుకున్నాడు. మనం కూడా ట్రై చేద్దామా ఒకసారి? ఏమోరా, అంత డూప్ లేకుండా అంతగా చెప్తాడా వాడు? సరేలే, నువ్వు వీడియో కూర్చో, నేను ట్రై చేస్తావు. రౌండ్ వేసి వస్తా, ఎట్లుంటుందో చూద్దామని. అమ్మయ్యా, అమ్మయ్యా, ఏమన్నా ఉంటే పెట్టండి అయ్యా. ఏం భయం కాల? ఏమన్నా ఉంటే పెట్టండి అయ్యా. ఏం నువ్వేం ఒడ్డు పొడు బాగానే ఉన్నావు. ఏదో కాళ్ళు చేతులు లేకుండా వాళ్ళకన్నా పెడితే మాకు ఏదో పుణ్యమని వస్తుంది. నీకెందుకు పెట్టాలయా? ఫస్ట్ పా, ఏందో ఒకటి పెట్టండి అయ్యా. ఏంది పెట్టాలా? ఫస్ట్ పోతావులేదు. పా పా, ఊరికన్నా వస్తున్నాపా. ఆ ముసలోని మాటలేని ఊరికన్నా వస్తే అందరితోనూ తిట్టించుకుంటున్నాను. నేను చెప్పానా? ఏందిరా? చేస్తానని చెప్పానా? చేశాను చూడు. ఇదేరా కంటిన్యూ అయిపో. ఇదే ఎవరు పోయినా అందరూ తిట్టేవాళ్ళే కొట్టేవాళ్ళే కానీ అసలు ఎవరు సక్రమంగా ఇచ్చేవాళ్ళు లేరా. నువ్వు ఎట్లా భరిస్తున్నావురా ఇన్ని రోజుల నుంచి? మాది అడిగిన టెక్నిక్ అయ్యేది, మీకు అందరికి రాదు. అవునా? ఆ విద్య మాకే తెలుసు. ఎంత మనసులో పెట్టుకున్నావురా నువ్వు నాన్ని? ఎవరే కానీ అడ్రస్ కరెక్ట్ చెప్పడం లేదు. ఆడ ఒక ముస్టాప్ ఉన్నట్టున్నాడు, ఆపినని అడుగుతాను అప్పుడు. బాబా లేకపోతే మనరా నాయన. పెద్దప్ప, ఒన్నూరు పిల్ల చూసినా వాడన్నా ఎవరు అడిగినా అడ్రస్ చెప్పలేదు ఈ ఊర్లో. రూపాయల నాకు తెలుసు. అనంతపురము, ఢిల్లీ, పర్సు పోయింది, అది పోయింది. 10 రూపాయలకు బతకలేవా? కాళ్ళు చేతులు ఎనుగొట్టున్నట్లు 10 రూపాయలు కష్టం చేసుకొని తినలేవా? 10 రూపాయలు ఏం పైకి చూస్తాడు. చందు, ఆ ముష్టోడు మొన్న మోసం చేసినాడు కదా నన్ను. వాడు అక్కడ స్కూల్ దగ్గర కూర్చున్నాడంట. పదాం రా, వాడి కథ చూద్దాం. ఇడవన్నీ వచ్చినాక అడ్రస్ చెప్తాను, కూర్చో. ఏడకి అంతేడు పోతాడు. ఏంద్రా నీ దగ్గర చెప్పింది? ఏందో చెప్పలే. ఏం చెప్పలేదా? మళ్ళీ ఏంది లేకుండా బొచ్చి ఇచ్చి నీ చేతులకు ఏం చెప్పిపోయినాడు? నాకేంది చెప్పలే. నిజంగా చెప్పు. లేదు, ఇప్పుడు వస్తానని వాడు నువ్వు ఫ్రెండ్స్ కదా? ఫ్రెండ్సా? నువ్వు నేనేం నన్ను కప్పలేపేవాడు. దగ్గర పోయి ఏదేదో అన్నాడు. అబ్బా అబ్బా, ఈ ఊరంతా ఇట్లా ఉంది కదా నాయన. యాటి పోయినా ఇడుపులతోనే సమాధానం చెప్తారు. ఒన్నూరు అప్పొద్దు, మా తాత వద్దు, ఆ ఆస్తి వద్దు. ఊపుంటే ఉప్పు అమ్ముకొని తింటాను నాయన. ఈ ఊరి దగ్గర తలకాయ చేసుకొని పండుకొని అప్ప. బాగా అయింది. ఇప్పుడు 10 రూపాయల కోసం నన్ను బస్ స్టాండ్లో ఎన్నెన్నో మాటలు అంటావురా. ఇప్పుడు బాగా తిక్కు కుదిరిందా నీకు? బాగా పరుచుడే. ఇంకోసారి ముష్టోళ్ళతో పెట్టుకోవద్దు. పెట్టుకుంటే ఇట్లా ఉంటుంది చూడే. దొరే వాడు అక్కడ ఉన్నాడు చూడే. హాయ్ ఫ్రెండ్స్, మన ఏఎస్ఆర్ షార్ట్ ఫిల్మ్ చూస్తున్న వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ స్కిట్ వచ్చేసి ఎవరిని ఉద్దేశించి అయితే కాదు, కేవలం నవ్వించడానికి మాత్రమే. ఏ ముష్టోల్ని ఎవరిని కిచిపరిచినట్లయితే కాదు, కేవలం మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే. మా స్కిట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ కూడా కొట్టండి. మీరు మాట్లాడండి మేడం. నేనైతే అన్ననైతే ఈడ్చి కొట్టాను అనమాట. వీడైతే చూసేయండి, చాలా బాగుందనమాట. నా బతుకంతా ఇట్లా వీళ్ళతో ఎట్లు తినేదే ఉంటుంది. నేను కూడా అన్నని ఈ రోజు చాలా గట్టిగా కొట్టాను. అన్న సారీ అన్న. థ్యాంక్ యూ అన్న. అదే స్కిట్ లోనే కొట్టినామండి, రియల్ అయితే కాదు.